మానేరు వాగుపై తాత్కాలికంగా మట్టి రోడ్డు వేయించాలని, వంతెన పనులు త్వరగా చేపట్టాలని ఏబీవీపీ నాయకులు డిమాండ్ చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీర్రావుపేట ప్రధాన రహదారిపై విద్యార్థులతో కలిసి ఏబీవీపీ నాయకులు ధర్నా చేపట్టారు. ధర్నా వద్దకి తహసీల్దార్ మారుతిరెడ్డి, ఏఎస్ఐ శ్రీనివాస్ చేరుకుని 2-3 రోజుల్లో తాత్కాలిక రోడ్డు ఏర్పాటు చేస్తామని హామీనివ్వడంతో ధర్నా విరమించారు. అంతకుముందు ఏబీవీపీ జిల్లా కన్వీనర్ లోపలి రాజురావు, ఎస్ఎఫ్ఎస్ జిల్లా కన్వీనర్ గోండ్ల తిరుపతి మాట్లాడారు. మానేరు వాగుపై వంతెన పనులు త్వరగా చేపట్టాలని, తాత్కాలిక మట్టి రోడ్డు పనులు వెంటనే పూర్తి చేయాలన్నారు. ఈ నెల 13న డిగ్రీ కాలేజ్ ఎగ్జామ్స్ ఉన్నాయని, ఈలోగా పనులు చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఎస్ జిల్లా కన్వీనర్ గోండ్ల తిరుపతి, ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ విద్యార్థులు, ఏబీవీపీ నాయకులు, ప్రజలు పాల్గొన్నారు. వెంటనే అది పూర్తి చేయాలని ఎన్నో దరఖాస్తులు వెళ్ళి కలెక్టర్ దగ్గరికి, ఎంఆర్ఓ దగ్గరికి ఎవరు కూడా స్థానిక స్పందించలేరు. విద్యార్థులకి ఈ ఎగ్జామ్స్ ఈ నెల 13 నుంచి ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి అనేక ఇబ్బంది పడుతున్న విద్యార్థులు వెంటనే ఈ యొక్క బ్రిడ్జ్ ని పునఃప్రారంభం చేసి వెంటనే విద్యార్థులకి సహకారంగా విద్యార్థులకి వెంటనే రావడం, ఎగ్జామ్ కండక్ట్ చేయడం, ఎగ్జామ్ కండక్ట్ కాకపోవడం వల్ల ఇబ్బంది పడుతున్న బ్రిడ్జ్ వల్ల వెంటనే ప్రారంభం చేయాలని ఈ రోజు ధర్నాకి కూర్చోవడం జరిగింది. అలాగే ఇక్కడ ఉన్న ఎంఆర్ఓ సార్ కూడా వెంటనే స్పందించి వచ్చి మాట్లాడడం జరిగింది. చేస్తాం, ఇంకొక 6 నెలల్లో మొత్తం బ్రిడ్జ్ కనెక్ట్ చేస్తామని చెప్పారు. కానీ వాళ్ళ మాట మీద మాకు ఎలాంటి ఆదేశం అంటే ఆశ లేదు.